తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పాఠశాల పైకప్పు కూలడంతో ఒక్కసారిగా విద్యార్థులకైతే షాక్ అయితే తగిలింది. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం అన్నమాట. మీరిక్కడ చూడొచ్చు చిత్రంలోని. ప్రభుత్వ పాఠశాల తరగతి గది పైకప్పు కూలిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం నార్లపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. విద్యార్థులు తరగతిలో ఉండగా ఒక్కసారిగా గది పైకప్పు ముందు భాగం కూలింది. విద్యార్థులకు కొద్ది దూరంలో కూలటంతో పెను ప్రమాదం తప్పింది. సో, పాఠశాలకు వచ్చిన విద్యార్థులు రోజులాగే ప్రార్థన అనంతరం తరగతి గదిలోకి వెళ్లి తర్వాత ఆ ఘటన చోటు చేసుకుందనమాట. పాఠశాలలో 107 మంది విద్యార్థులకు గాను 70 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రధానోపాధ్యాయులు తెలియజేస్తున్నారు. వర్షం కాలం వస్తే పాఠశాల గదులు వర్షపు నీటితో నిండిపోతున్నాయని, కొన్ని గదుల్లో పెచ్చులుడుతున్నాయని ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల కావడంతో పూర్తిగా శిథిలావస్థకు అయితే చేరుకుందని చెప్తున్నారనమాట. మీరు చూడొచ్చు ఎంత శిథిలావస్థకు ఉందో, ఎంత పడిపోయేలా ఉంది ఈ స్కూల్ అయితే మీరు చూడొచ్చనమాట. సో, ఇటువంటి స్కూల్‌లో తరగతులు నిర్వహిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో, ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ఈ స్కూల్‌లో పిల్లలకి భయమైతే పట్టుకుంటుందనమాట. సో, ఇది మనకు అప్డేట్. ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.